నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. కువైట్లో ఈరోజు శుక్రవారం, రేపు శనివారం కువైట్ దేశవ్యాప్తంగా పగటిపూట అత్యంత వేడిగా, రాత్రిపూట వేడిగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో వాతావరణం తేమతో కూడి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వెదర్ మ్యాపులు మరియు నమూనా సంఖ్యల ప్రకారం కువైట్లో భారత అల్పపీడన వ్యవస్థ కొనసాగింపుతో పాటు సాపేక్షంగా వేడి మరియు తేమతో కూడిన వాయురాశి కువైట్ దేశం పైన ప్రభావం చూపుతుందని తెలిపారు. గాలులు వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశగా, తేలిక నుంచి మధ్యస్థ వేగంతో వీస్తాయని చెప్పేసి తీర ప్రాంతాలలో శుక్రవారం వాతావరణం అత్యంత వేడిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు చాలామంది మాలియా వెళుతూ ఉంటారు. కాబట్టి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉక్కపోత అలాగే అత్యంత వేడిగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాలలో గంటకు 8 నుంచి 32 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. శుక్రవారం ఈరోజు రాత్రి వాతావరణం వేడిగా ఉంటుంది. తీర ప్రాంతాలలో తేమ ఎక్కువగా ఉంటుందని చెప్పారనమాట. తేమ అంటే కానీ ఋతుప అనమాట. కువైట్లో ఉన్న మన భారతీయులు ఈరోజు మాలియాకు వెళుతూ ఉంటే కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపు శనివారం విషయానికి వస్తే కానీ తీర ప్రాంతాలలో వేడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి సముద్రం తేలికపాటి నుంచి మితంగా ఉంటుంది. 1 అడుగు నుంచి 4 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడతాయని చెప్పేసి 6 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు శనివారం, శుక్రవారం 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.